హాయ్ అండి, ఈరోజు అయితే శ్రీరామనవమి రోజున నా కర్రీ అయితే చిక్కుడుకాయ అంటే పొడవు చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. దానికోసం మసాలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ కన్నా ఇలా మసాలా గ్రైండ్ చేసుకుంటే ఆ చిక్కుడుకాయ కర్రీలో బాగుంటుంది. మసాలాగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను. సో చిక్కుళ్ళు అయితే కట్ చేసేసుకుని మంచిగాను సో ఇలాగా కలిపేసుకుని ఒక 10 to 15 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. సో అవి మెత్తబడేంత వరకు ముందుగా మనం వేడి నీటిలో మగ్గించేసుకున్నా పర్వాలేదు. సో 15 మినిట్స్ బాగా మగ్గించేసుకున్న తర్వాత సో మనం కారం, మన స్పైసీకి తగ్గట్టు ఉప్పు, మన కొద్దిగా గరం మసాలా పౌడరు సో వేసుకుని బాగా మగ్గించేసుకుని సో కొంచెం వాటర్ వేసుకుని అవి చిక్కుడుకాయలు ఉడికేంత వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. సో అలా పెట్టుకున్న తర్వాత ఇందులో బాగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సో మనం బాగా దగ్గర పడిన తర్వాత చిక్కటి పాలు